అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా పెరిగిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా ఏంది? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగా నా ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడి పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకు వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జీహెచ్ఎంసీ. వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను స్వప్న. ఇక వివరాలకు వెళ్తే, భార్యాభర్తల మధ్య ఘర్షణ, భార్యకు కత్తిపోట్లు, పోలీసులకు లొంగిపోయిన భర్త యాదాద్రి. భువనగిరి ఆత్మగురు మండలం లంకేంద్రలో భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. భర్త మహేష్ పై భార్య దేవి కత్తితో దాడి చేసింది. అదే కత్తితో భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. ఘటనలో భార్య దేవికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. భర్త మహేష్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వాడంతా ముందు 10 రోజులే కొట్టి కొడుతుండే, వాళ్ళ ఆడబిడ్డలు గిట్ట ఉండి మీ అమ్మ కాడికి పో, వాడు ఇక్కడ ఉంటే సంపదని మీ అమ్మ కాడికి పోవాలి. నాకు కూడా ఫోన్లు చేసి పంపించారు. 10 రోజులు అయింది. వాడు నిన్న ఎక్కడి నుంచో చూసుకుంటూ ఉన్నాడు. మేము పూల షాప్ కాడ ఉంటాం రోడ్డు మీద. ఆ షాప్ కాడ మా బిడ్డను కూడా కూర్చోబెట్టుకున్నా. ఇంటికాడ ఉంటే ఒక పిడుసులు వస్తున్నాయి రంజి పెట్టుకుని అని చెప్పి ఆడ కూర్చోబెట్టుకుంటే వాడు ఫోన్ చేసి ఆడికి ఏదేదో అన్నాడు. ఏంటి బిడ్డ చేస్తా కానీ ఫోన్ పాడగాని లేని ఎందుకని ఫోన్ కార్డు చేయించిన కూర్చోబెట్టుకున్నా. ఊరు తిప్పుతాడు, ఊరు తిప్పు. మొన్న ఒకసారి ఇట్నే ఊరు పెద్దరామల పెళ్ళి తీసుకుపోయిండు. మా అమ్మతోటి గుళ్ళొల్లి పెట్టుకొని నేను వెళ్ళిపోయినాక పెద్దరామల పెళ్ళిలో మనం మేస్త్రి పని చేసుకొని బతుకుదాందా అంటే పోతే ఆయనతోటి నేను ఆయన చేతి కిందనే పని పోతా సారు. పోతంటే ఇక ఇటనే ఇక తేపకి ఒకసారి ఏదన్నా ఒకటి అనుడు, నా అమ్మ గురించి నా గురించి తిట్టుడు, నేనేమన్నా అనేటానికి నన్ను కొట్టుడు. అయితే తట్టుకోలేక పక్కన వాళ్ళు ఇంట్లో ఒకరోజు పనుకున్న సారు. ఇటనే నైట్ ఎత్తుకొని వస్తుంటే చంపుతాడో ఏమన్నా పాడభయానికి పక్కన వాళ్ళు ఇంట్లో పనుకుంటే నేనట ఆయనతోటి అట అక్రంగా సంబంధం ఉందట నాకు ఆయనతోటి. ఊరికి అంతే సారు, నాకు ఊరికి నన్ను తిప్పుకుంటూ వస్తా ఉంటాడు. సూర్యాపేట ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ల యూనియన్ సభ్యుల ఆందోళన. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్ ను చెల్లించకపోవడంతో తమ కాలేజీ యాజమాన్యాలు జీతాలు నిలిపివేశారని ఆవేదన. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం అందజేత. మేము ప్రైవేట్ కాలేజెస్ ఫ్యాకల్టీ అందరినీ ఉద్దేశించి రిప్రజెంట్ చేయడం కోసం కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ని సబ్మిట్ చేయడం కోసం వచ్చాము ఇక్కడికి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదు. సో అలా రిలీజ్ కాకపోవడం వల్ల మా మేనేజ్మెంట్స్ మాకు శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల మా కాలేజ్లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ నిత్యావసరాలకు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానీ ఇవన్నిటికీ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది సక్రమంగా సవ్యంగా జరగాలి అంటే మాకు వచ్చేవి కూడా కరెక్ట్గా ప్రాపర్ టైంలో ఇన్ టైంలో గనక మాకు ఈ రియంబర్స్మెంట్స్ అనేవి రిలీజ్ చేయగలిగితే సో మా మేనేజ్మెంట్స్ కూడా మా ఫ్యాకల్టీ అందరికీ న్యాయం చేయగలుగుతారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి మా అందరికీ జరిగే ఈ అన్యాయాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకొని మా పరిస్థితిని మెరుగుపరచండి. కొంచెం ప్రభుత్వానికి మేము ఇదే విన్నవించుకుంటున్నామండి. సార్ మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ స్టాఫ్ అసోసియేషన్ సార్. మాకు పెండింగ్ శాలరీస్ రీఎంబర్స్మెంట్ 2021-22 నుంచి
25 వరకు రావాలి. సార్ ఆ స్కాలర్షిప్ రాకపోవటం వల్ల మాకు శాలరీస్ రెగ్యులర్గా ఇవ్వటం లేదు. అయితే మా ఫ్యామిలీస్ కూడా ఎలా గడుతున్నాయో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ మా ఆవేదనే మాది రిప్రజెంటేషన్ ని గ్రహించి ఇమీడియట్లీ మాకు స్కాలర్షిప్ ఇచ్చేటట్టు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే సామేలు దిష్టిబొమ్మ దగ్ధం. సూర్యాపేట తిరుమలగిరిలో ఎమ్మెల్యే సామేలు దిష్టిబొమ్మను బీజేపీ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో జరిగింది. ఎమ్మెల్యే మందుల సామేలు రాజీనామా చేయాలి లేదా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి నుండి సామేలను బర్తరఫ్ చేయాలి. బ్రాహ్మణులు హిందువుల పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బేషరాతుగా క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. చౌరస్తాలో ధర్నాకు దిగడంతో నలువైపులా కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్యను అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రోడ్డుపై యువకుల వీరాంగం. వినుకొండ రోడ్డులోని జూపల్లి స్పైసైట్ వద్ద రోడ్డు మీద కొట్టుకుంటూ 60 అడుగుల రోడ్డులో యువకులు వీరాంగం. భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ. వందే మాత్రం పాడుతున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఎంఐఎం ఎమ్మెల్యేలు. గృహప్రవేశం గుండెకోత. రెప్పపాటులో మహిళ మృతి. వేడుకలో అందరితో కలిసి సరదాగా గడిపిన ఆమె ఫోటో దిగుతూనే అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఖమ్మం నగరంలో విషాదం నింపింది. గాంధీ చౌకాకు చెందిన బొమ్మ సుష్మిత సోమవారం పుట్టకోటలోని ఓ గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేదికపై దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఫోటో దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గత కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని 3 ఏళ్ల చిన్నారి రియాల్షి దుర్మరణం. వీరవల్లి పంచాయతీ ఆఫీస్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన. తిరుపతమ్మ తల్లి గుడి నుండి వస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన లారీ చిన్నారిపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన రియాల్షి. ప్రమాదంలో మేనమామ సునీల్ కి స్వల్ప గాయాలు. ఘటనా స్థలం నుండి పరారైన లారీ డ్రైవర్ ఆర్పీహెచ్ కాలనీలో మిన్నంటిన రోదనలు.
పాత బస్తీ ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ముబీన్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. उधर से झाड़ू पकड़ के सामने लगा। ఘనంగా దానం. నాగేందర్ ఇఫ్తార్ విందు రోడ్ నెంబర్ 11లోని లెక్ వ్యూ బంజారా అతిథి గృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్, షబీర్ అలీ ఇఫ్తార్ విందు సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాలు సాధించాలని ప్రార్థనలు చేసిన ముస్లిం మత పెద్దలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టే ఈ సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాసాల సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని, ఆ దేవుని ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలకు అపారంగా ఉండాలని ప్రార్థించిన దానం నాగేందర్. రంజాన్ మాసం శుభ సందర్భంగా ప్రతి సంవత్సరాలు గత 30 సంవత్సరాల నుండి మేము ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా ఈ రోజు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం కాదు అందరికి కూడా ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి పెద్దలు ప్రధానంగా స్పీకర్ గారికి, అదే విధంగా షబీర్ అలీ గారికి, అదే విధంగా మిగతా మైనార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రంజాన్ మాసంలో మీరు ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం రాష్ట్ర అభివృద్ధి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, మరి రాష్ట్రం తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి గురించి అందరూ కూడా దువా చేయాలని, వారు ప్రార్థన చేయాలని కోరడం జరిగింది. వచ్చినటువంటి వారందరికీ మీ మీడియా ద్వారా మనస్ఫూర్తిగా స్వాగతం. सबके लिए भरपूर जो है यहाँ का इंतजाम किया गया है. सब लोग जो है विपक्ष से आप लोगों से सबके लिए भरपूर इंतजाम किया गया है. आप लोगों से मेरी बार बार यही गुजारिश है कि मेहरबानी करके जो है मैं सबसे रिक्वेस्ट करता कि दुआ करें. భద్రాచలం పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డుపై కాలేజ్ గ్రౌండ్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆటో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రాచలం పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరమ్మ మరియు ఆమె కూతురు చిట్టెమ్మతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి గాయపడిన వారిని హుటాహుటీన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే నాగేశ్వరమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగేశ్వరమ్మ కూతురు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నది. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదానికి కారణమైన ఆటోను నడుపుతున్న డ్రైవర్ పేరు షఫీక్ పాషాగా గుర్తించారు. నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.